ఆల్ వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు రోజుకి పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా భాషలు సహా మొత్తం 9 భాషల్లో విడుదలయ్యే స్పిరిట్ రిలీజ్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ప్రభాస్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా స్పిరిట్. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమాపై సాలిడ్ హైప్ బిల్డ్ అయింది. డార్లింగ్ అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. 2027 సమ్మర్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తోన్న స్పిరిట్ మేకర్స్ సినిమాలో ప్రభాస్ తో ఢీకొట్టే విలన్ ని రివీల్ చేశారు. స్పిరిట్ సినిమా నుంచి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు సందీప్ రెడ్డి వంగ. మూవీలో ప్రభాస్ ని ఢీకొట్టే పవర్ఫుల్ ఆంటోగనిస్ట్ రోల్లో వివేక్ కనిపిస్తారని ట్వీట్ తో అంచనాలు పెంచేశారు సందీప్ రెడ్డి. విడుదలైన వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ ని గ్రాప్ చేస్తోంది. చేతిలో కత్తితో సిగార్ స్మోక్ చేస్తున్న వివేక్ ముందున్న ఐశ్వర్య దేశాయ్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నటువంటి ఫోటోతో సినిమా బ్యాక్ డ్రాప్ పై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమాని 95 రోజుల్లో పూర్తి చేయాలనే టార్గెట్ తో ఉన్నారు సందీప్ రెడ్డి వంగ. ఇటు మ్యూజిక్ పరంగా స్పిరిట్ సినిమాకి సంబంధించిన 80% రీ రికార్డింగ్ వర్క్ ని ఇప్పటికే పూర్తి చేశారు. స్టోరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వంగ సినిమాలో గ్రాఫిక్స్ కి అంత స్కోప్ ఉండకపోవడంతో అనుకున్న షెడ్యూల్స్ లోగానే స్పిరిట్ సినిమా పూర్తయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మొత్తంగా స్పిరిట్ సినిమా నుంచి అన్లేటెస్ట్ అప్డేట్ ప్రభాస్ అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ జోష్ ని తీసుకొచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ తో పండగ చేసుకుంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. ఫ్యాన్స్ అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకి మైండ్ బ్లోయింగ్ ఓటీటీ డీల్ సెట్ అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే మామూలుగానే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. అయితే ఈ సమ్మర్కి విడుదలవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అంతకు మించి అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ కావడం, పైగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ ఆశలు గట్టిగానే ఉన్నాయి. మరో నెల రోజుల్లో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేందుకు వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బిజినెస్ అదుర్స్ అనిపిస్తోంది. రికార్డు ప్రైస్ కి పవర్ స్టార్ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా డిజిటల్ రైట్స్ ని దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ ఉస్తాద్ కోసం దాదాపు 80 కోట్లు ఆఫర్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే తెలుగు సినిమాల్లో ఓటీటీ రైట్స్ బిజినెస్ పరంగా రికార్డు ప్రైస్ పలికిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్ గా ఉస్తాద్ భగత్ సినిమా నిలుస్తుంది అంటున్నారు పవన్ అభిమానులు. అయితే దీనిపై ఇటు నెట్ఫ్లిక్స్ అటు మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటీ రైట్స్ పరంగానే కాదు, థియేటర్ హక్కుల పరంగా భారీ బిజినెస్ కి హాట్ టాపిక్ అవుతుంది. సినిమాని ఆంధ్రలో విడుదల చేసేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 70 కోట్ల వరకు డిమాండ్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ తో సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుంది అంటున్నారు ఫ్యాన్స్. మరి విడుదలకు ముందు ఇటు ఓటీటీ అటు థియేట్రికల్ రైట్స్ పరంగా 150 కోట్ల బిజినెస్ చేసిన పవన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొత్త సినిమాపై రోజుకో న్యూస్ వైరల్ అయింది. నేను చెప్పే వరకు ఆగుతారా లేక మీరే సినిమా కూడా తీసేస్తారా అని డైరెక్టర్ చెప్పినా సినిమాలో నటించే హీరోలపై రూమర్స్ మాత్రం ఆగలేదు. దీంతో తన నెక్స్ట్ సినిమాపై జనాల క్యూరియాసిటీ అర్థం చేసుకున్న అనిల్ స్పెషల్ వీడియోతో క్లారిటీ పెట్టారు. ఈ సంక్రాంతికి చిరు, మనశంకర్ ప్రసాద్ గారు సినిమాతో మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో వస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో 2027 సంక్రాంతికి అనిల్ తెరకెక్కించే సినిమాపై ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎలాంటి సినిమాతో వస్తారు, హీరోలుగా ఎవరు నటించే ఛాన్స్ ఉందనే డిస్కషన్స్ తో పాటు క్రేజీ కాంబినేషన్స్ ఇమాజిన్ చేసుకుని ఓ రేంజ్ లో రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అయితే వీటన్నిటికీ ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎండ్ కార్డ్ వేశారు హిట్ మిషన్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి, ఎవరితో అని ఇన్ని రోజులుగా కంటిన్యూ అవుతూ వచ్చిన సక్సెస్ కి అదిరిపోయే వీడియో ఆన్సర్ ఇచ్చింది. ఎవరి ఊహకి అందని విధంగా అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేశారు డైరెక్టర్. మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేష్, అలాగే మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ తో కలిసి 2027 మొదటి పండగకి ఆడియన్స్ ముందుకు వస్తున్నానని ఇంట్రెస్టింగ్ ట్వీట్ తో తన కొత్త సినిమా విశేషాలు షేర్ చేశారు అనిల్. అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ తెరపైకి రావడంతో సినిమా ఎలా ఉంటుందోననే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. అనిల్ మార్క్ కామెడీతో ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషన్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అయితే మూవీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ క్యారెక్టర్స్ ని అనిల్ ఎలా ప్రెజెంట్ చేస్తున్నారన్న దానిపైనే ఆడియన్స్ అందరి అటెన్షన్. మరి కెరియర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల సక్సెస్ అందించిన విక్టరీ వెంకటేష్, అలాగే పటాస్ తో ఫస్ట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ కి అనిల్ 2027 సంక్రాంతికి ఏ రేంజ్ హిట్ ఇస్తారో వెయిట్ అండ్ సీ.
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఇక మెగా హీరోల సినిమాలతో సమ్మర్లోనూ ఇదే రేంజ్ బిజినెస్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు మేకర్స్ అటెన్షన్ అంతా రాబోయే దసరా సీజన్ పైనే ఉంది. మరి ఈ దసరాకి ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుంటున్న ఆ సినిమాలేంటి? సమ్మర్ బాక్సాఫీస్ స్టార్ట్ అవనే లేదు. టాలీవుడ్ లో అప్పుడే దసరాకొచ్చే సినిమాలపై హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ కి కలిసొచ్చే ఫెస్టివల్ సీజన్ కావడంతోనే మేకర్స్ తమ సినిమాల్ని దసరాకి విడుదల చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో అందరికంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకున్నారు ప్రభాస్. పీరియాడికల్ లవ్ స్టోరీగా హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ షూటింగ్ 70% కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన 30% వర్క్ ని ఇదే స్పీడ్ లో పూర్తి చేసి ఫౌజీని దసరాకి రిలీజ్ చేసే టార్గెట్ తో ఉన్నారు మేకర్స్. ప్రభాస్ ఫౌజీ సినిమా వస్తున్న దసరాకే తన అప్కమింగ్ సినిమాతో పండక్కి రావాలని చూస్తున్నారు రోషన్ మేఘా. ఛాంపియన్ సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ఈ యంగ్ హీరో నటిస్తున్న ఏమో ఇది మూవీని దసరాకి రిలీజ్ చేసే టార్గెట్ తో ఉన్నారు మేకర్స్. హిట్ ఫ్రాంచైజీ సక్సెస్ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ ఫార్చ్యూన్ 4 సినిమాతో కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు సితారా నిర్మాతలు. యంగ్ హీరో రోషన్ తో పాటు ఈ దసరాకి ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఎల్లమ్మతో హీరోగా డెబ్యూ ఇస్తున్న రాక్ స్టార్ సినిమాని ఫెస్టివల్ కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దిల్ రాజు బ్యానర్ పై పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమా దసరాకి యాప్ట్ రిలీజ్ అని భావిస్తున్నారట మేకర్స్. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా దసరా బరిలో ఉందని తెలిసి కూడా ఈ సినిమాలు ఫెస్టివల్ సీజన్ కోసం స్లాట్ బుకింగ్స్ కి పోటీ పడ్డం అందరి అటెన్షన్ ని గ్రాప్ చేస్తోంది. గ్లోబల్ వైడ్ ఆయా షేర్ సాంగ్ మానియా డెకాయిట్ నుంచి ఫస్ట్ సింగిల్ ట్రైలర్ కి డేట్ లాక్ చేసుకున్న మృత్యుంజయ్ సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. డెకాయిట్ సినిమా నుంచి రూబరో ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకొస్తుంది. నాని ది ప్యారడైజ్ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 21న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. విశ్వక్సేన్ కల్ట్ సినిమా టీజర్ యూట్యూబ్ లో సెకండ్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు విశ్వక్సేన్. శ్రీవిష్ణు మృత్యుంజయ సినిమా ట్రైలర్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లుగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 6న విడుదలవుతుంది. బ్యాండ్ మేళం సినిమా నుంచి పల్లెల్లోని సందిళ్లన్నీ మీవే సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ శనివారం ఫుల్ లిరికల్ విడుదల కానుంది. సినిమా వచ్చే నెల 13న థియేటర్స్ లోకి వస్తుంది. సంగీత్ శోభన్ అప్కమింగ్ మూవీ రాకాస టీజర్ మార్చ్ 1 విడుదల చేస్తున్నట్లుగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న సరస్వతి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందుకు సంబంధించి తమన్ పై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియా హీరోయిన్ గా నటిస్తోన్న వింటారా సరదాగా సినిమా నుంచి విడుదలైనటువంటి అనగనగా అమెరికా ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ శనివారం ఫుల్ సాంగ్ విడుదల కానుంది. అక్షయ్ కుమార్ బూత్ బంగ్లా మూవీ నుంచి విడుదలైనటువంటి ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. జ్యోతి పూర్వజ్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న కిల్లర్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.